ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు 1000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాత ఏ శ్రీనివాసరెడ్డి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ సహకారంతో పౌష్టికాహారం అందించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా ఏఎస్పీ విజయభాస్కర్ రెడ్డి పాల్గొనడం జరిగింది। అనంతరం దాత ఏ శ్రీనివాసరెడ్డికి ఏఎస్పీ విజయభాస్కర్ రెడ్డికి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతల అమరేందర్ రెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర అతిథులకు కండువ కప్పి ఘనంగా అభినందించడం జరిగింది। ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చింతల అమరేందర్ రెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర, ట్రెజరర్ జీకే గోపీనాథ్, చంద్ర, సుబ్బారాజు, గాఫర్, వెంకన్న, షణ్ముఖం, సుబ్బారామిరెడ్డి, జయదేవ్, గోపాల్ రెడ్డి, ఖలీల్ బిగ్ తదితరులు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా అతిథులకు సన్మానం చేసి క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది। అనంతరం మీడియాతో మాట్లాడారు। మంచి ఆరోగ్యంలో ఉంటారనేది మనకు తెలిసినటువంటి విషయం కాబట్టి పిల్లలందరూ కూడా పెద్ద అవగాహన వాళ్ళు అనేక రకాల క్రీడల్లో పాల్గొని తర్వాత ఇంటికి వెళ్ళే కాలంలో కొంత పౌష్టికాహారం తీసుకుంటే వాళ్ళకు ఎనర్జీ ఉంటుంది ఉద్దేశంతో మంచి పౌష్టికాహారం చేసినటువంటి వివేకానంద చేసిన వాళ్ళకి దానికి వ్యాపారం చేయడానికి శ్రీనివాసరెడ్డి గారికి, అమరేంద్ర రెడ్డి గారికి, ఇతర సభ్యులను కూడా నా హృదయపూర్వక తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు రెండు జరగాల్సిన స్టేడియంలో మంచి క్రీడాకారులు తయారు పేరు చింతల అమరేందర్ రెడ్డి, ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని। అదేవిధంగా వేసవిలో అనగా మే నెల 1వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు ఈ పౌష్టికాహారం పంపిణీ జరుగుతుంది। ఇక్కడ వివిధ రకాల క్రీడల శిక్షణ పొందుతున్నటువంటి పిల్లలకు మా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది। ప్రతిరోజు 700 నుంచి 800 దాకా పంపిణీ జరుగుతుంది। వాళ్ళకి మాకు ఈ
అసోసియేషన్ తరఫున మాకు ఈ రోజు దాతగా వ్యవహరిస్తున్నటువంటి అక్కులూరి శ్రీనివాసరెడ్డి కుమారుడు బర్త్డే సందర్భముగా ఈ కార్యక్రమం జరుగుతున్న ఆయన మాకు అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా మాకు ఈ రోజు చీఫ్ గెస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి ఏఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి గారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధించి కొన్ని వందల మంది పిల్లలు ఇక్కడ వివిధ రకాల క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. వాళ్ళ ప్రోత్సహించేదానికి వాళ్ళ ఉదయం పూట ఒక శక్తివంతమైన ఆహారం ఇచ్చేదానికి ఇక్కడ మన వివేకానంద అసోసియేషన్ వాళ్ళు ఇతర అసోసియేషన్ వాళ్ళు కూడా రెగ్యులర్గా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ వివేకానంద అసోసియేషన్ వాళ్ళు మన శ్రీనివాసరెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, మన అమరేంద్ర రెడ్డి గారు వీరందరూ కూడా ఇతర సభ్యులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి పిల్లలకి పౌష్టికాహారం అందించడానికి అన్ని రెడీ చేసుకున్నారు. ఇక్కడ క్రీడలంటేనే ఒక క్రమశిక్షణ. ఎక్కడైతే పిల్లలు ఈ వేసవి కాలంలో మనకి క్రీడలకు వస్తారో ఖచ్చితంగా కూడా వాళ్ళు విద్యతో పాటు ఒక రకమైన క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, ఒక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆ టయానికి నిద్రపోవటం, మంచి అనేది ఒక స్నేహభావం పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చాలా నా దృష్టిలో చాలా మంచి కార్యక్రమం ఇది. పిల్లలు కూడా ఇటువంటి కల్మషం లేకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి అందరూ చాలా స్నేహపూర్వక వాతావరణం ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ గెస్ట్గా ఆహ్వానించినా కూడా కొంచెం సంతోషమైన విషయం. అందరు పిల్లలతో ఈ కార్యక్రమం కూడా చాలా సంతోష విషయంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.